ఈ వారంలో ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణపై జిల్లాకు 2 అధికారులకు అవగాహన కల్పిస్తోంది. ఇవాళ ఉదయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. రేపు నిజామాబాద్, ఖమ్మం జిల్లా కలెక్టర్లు, ఎల్లుండి నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 24 మంది అబ్జర్వర్లతో భేటీ కానున్నారు రాణి కుముదిని. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ పై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? పట్నా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి కసరత్తు అనేది చాలా బిజీగా చాలా స్పీడ్గా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒక పక్క రాష్ట్ర ఎన్నికల సంఘం, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి కావాల్సినటువంటి ఈ నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా స్పీడప్గా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలు, తర్వాత ఈ కార్పొరేషన్లు ఎక్కడెక్కడైతే ఈ ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలకు, తర్వాత కార్పొరేషన్లకు రిజర్వేషన్లు కూడా ఆల్రెడీ ఇప్పటికే ఖరారు చేశారు. తర్వాత ఎన్నికల సంఘానికి కూడా పంపారు. కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరింది. ఇక వార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే ఆయా జిల్లాల వారీగా కూడా ఈ వార్డుల రిజర్వేషన్లు అనేది ఖరారు చేస్తున్నారు. ఇక 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ వార్డుల రిజర్వేషన్లు కూడా పూర్తయి ఈ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వచ్చే అవకాశం ఉంది. సో ఇటు ప్రభుత్వము, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఏర్పాట్ల విషయంలో చాలా స్పీడ్గా ముందుకెళ్తుందనే చెప్పొచ్చు. ఇక ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కూడా ఏదైతే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికలు జరిగే జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా ఆ జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘము వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నది. ఆ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మేజర్గా ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఏర్పాట్లు ఏంటి, తర్వాత ఇంకా ఏం అవసరం ఉన్నాయి, ఆ జిల్లాల వారీగా మున్సిపాలిటీల వారీగా ఏమేమి అవసరం ఉన్నాయి, ఆ అధికారులు ఏం అడుగుతా ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఏంటి, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చెప్తుంది. సో ఇట్లా వీటన్నిటి అంశాలలో కూడా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కూడా ఈ వరుసగా ఉమ్మడి జిల్లాల వారీగా ఏదైతే ఈ మున్సిపాలిటీలు, తర్వాత కార్పొరేషన్లు ఉన్నాయో వాళ్ళ మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశాల మీద రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళ నుంచి ఏమేమి అక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఏమి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అక్కడ జిల్లాల వారీగా ఎన్ని అక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది, ఎంతమంది సిబ్బంది, తర్వాత అబ్జర్వర్లు ఎంతమంది, తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎంతమంది, ఎన్నికలకు ఎంతమంది సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది, ఇప్పటి వరకు ఆ విషయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి. సో ఇట్లా అన్ని అంశాలలో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లను అడిగి తెలుసుకుంటా ఉన్నది. ఇక మొదటి రోజు ఇవాళ ఉదయం ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. వాళ్ళు చేసినటువంటి సూచనలు తీసుకున్నారు. తర్వాత కలెక్టర్లు ఎన్నికల టైంలో ఎట్లా ఉండాలి, తర్వాత ఈ నామినేషన్ల ప్రక్రియ టైంలో ఎట్లా ఉండాలి, ఏదైతే పోలింగ్ జరుగుతుందో పోలింగ్ జరిగే టైంలో ఎట్లా ఉండాలనే దాని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం పలు కీలకమైనటువంటి సూచనలు చేసింది. ఇది ఉదయం జరిగినటువంటి సమావేశం. ఇక మధ్యాహ్నం కూడా ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఇవాళ మధ్యాహ్నం సమావేశం ఉన్నది. ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన దాని మీదనే ఎన్నికల సంఘం సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇక 22న నల్గొండ జిల్లా, తర్వాత యాదాద్రి భువనగిరి, తర్వాత సూర్యాపేట జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో వీడియో సమావేశం ఉంటుంది. ఇక 23న రంగారెడ్డి, తర్వాత వికారాబాదు, మేడ్చల్, మల్కాజిగిర ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇందులో కూడా అక్కడ తీసుకుంటున్నటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కనుక షెడ్యూల్ వస్తే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, ఒకవేళ లేకపోతే అక్కడ ఇంకా ఎట్లాంటి ఫెసిలిటీస్ అవసరం ఉన్నాయి, తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఎంత అవసరం ఉంటుంది, ఎట్లా ఏర్పాట్లు చేసుకుంటున్నారు, ఇట్లా ఈ అన్ని కోణాలలో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్లకు పలు కీలకమైనటువంటి సూచనలు చేస్తూ ఉన్నది. ఇది అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో నిర్వహించే సమావేశాలు. ఇక రేపు ప్రత్యేకంగా రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ప్రత్యేకంగా జిల్లాకు 2 లేదంటే 3 పిలిచి ఎట్లా ఉండాలి, ఎన్నికల టైంలో ఎట్లా అవలంబించాలి, తర్వాత ఈ ఏదైతే నామినేషన్ ప్రక్రియ మొదలైన నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి, తర్వాత ఏదైతే ఎన్నికల ప్రాసెస్ మొదలవుతుందో, ఓటింగ్ ప్రాసెస్ మొదలవుతుందో ఆ టైంలో ఎట్లా ఉండాలి. సో ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఆర్ఓలకు రేపు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంకులో ప్రత్యేకంగా ఈ ఆర్ఓలతో
రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించబోతుంది. ఇక 24న 23 వరకు కలెక్టర్లతో సమావేశం నిర్వహించి 24న అబ్జర్వర్లతో ప్రత్యేకంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించబోతుంది. ఆ సమావేశంలో కూడా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలలో పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా 24 వరకు కూడా వరుసగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాల మీదనే అధికారులతో వరుస సమావేశాలతో బిజీగా ఉండనుంది. ఇక 25 సండే ఉంటుంది, 26 ఇక మనకు 26 జనవరి ఉంది. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ 26 తర్వాతనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దీని మీద షెడ్యూల్కి సంబంధించిన దాని మీద రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని కొందరు, రేపు వస్తుందని కొందరు, ఎల్లుండి వస్తుందని కొందరు, ఇట్లా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 2-3 రోజుల్లో అయితే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వస్తే 26 తర్వాత ఎప్పుడైనా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అపర్ణ.